టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గడిచిన బడ్జెట్ సెషన్ గురించి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. రేవంత్ రెడ్డి గారు జనరల్గా ముఖ్యమంత్రి గారు అంటే ఏంటి, సభకు సభానాయకుడిగా వ్యవహరించాలి. ఆయన సభానాయకుడు కాకుండా ఒక అటవిక రాజ్యానికి రాజు ఎట్లయితే అటవికంగా ప్రవర్తిస్తాడో అట్లా ప్రవర్తించినాడు. ఎప్పుడైతే స్పీకర్ గారి దయతో ప్రతిపక్షంకు ఎప్పుడైనా డిస్కస్ చేయడానికి అవకాశం దొరికినప్పుడు, మైక్ దొరికినప్పుడు మా సభ్యులు కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు కావచ్చు, జయకిషన్ రెడ్డి గారు కావచ్చు, సబితా ఇంద్రారెడ్డి గారు కావచ్చు, వివేక్ గారు కావచ్చు, అట్లనే అనిల్ జాదవ్ గారు కావచ్చు, ఇట్లా ఎప్పుడైతే వాళ్ళు మంచిగా మాట్లాడుతున్నారో, సబ్జెక్ట్ మీద మంచిగా మాట్లాడి ప్రతిపక్షాలది పైచేయి అవుతున్నదో ఆ సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక అటవిక రాజుగా రూపాంతరం చెంది సభలోకి వచ్చేసి ఇష్టమైన తప్పుడు పత్రాలు తీసుకొచ్చేసి అవి చదివి మమ్మల్ని తిట్టి సభని తప్పుదారి పట్టించే కార్యక్రమం చేసినాడు. మా ఏ చర్చ కూడా ముగించలే మేము. అన్ని చర్చల్ని కూడా మధ్యలోనే సీఎం గారు రావాలి, ఏదో తప్పుడు పత్రాలు చూపెట్టాలి, చదవాలి, ఏదేదో పొలిటికల్గా మాట్లాడాలి, సభను పక్కుదోవ పట్టించాలి, మా చర్చను మొత్తం ముగింపజేయాలి. ఆ రకంగానే వ్యవహారం చేసినాడు. టోటల్గా ఈ సభ మొత్తం జరిగింది గత ప్రభుత్వం మీద ఏడుపు, కేసీఆర్ గారిని తిట్టుడు, మేము ఎవరైనా ప్రజా సమస్యలు ఏమైతే మమ్మల్ని బెదిరించుడు, మొత్తం ఆ కౌరవ సామ్రాజ్యం తిరిగా ఆ కౌరవులందరినీ మా మీద ఉసిగొల్పి మమ్మల్ని తిట్టిపించుడు, ఇది తప్ప వాళ్ళు చేసిందేం లేదు. మొత్తం ఎంత విచిత్రం అంటే అసలు కేసీఆర్ తెలంగాణకు ఏం చేయలేదు అంటాడు ఆయన ఫైనల్గా.